బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే బంగ్లాదేశ్లో అల్లర్లు పెద్ద సమస్యగా మారింది. దేశమంతా అస్థిరత నెలకొన్న వేళ షేక్ హసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే అల్లర్ల కారణంగా వందలాది మంది మృతి చెందారు. అయితే ఢాకాలోని ప్రధాని ఇల్లు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో ప్రధాని షేక్ హసీనా తన సోదరితో కలిసి దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి హెలికాప్టర్ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఢాకాలో విపరీతమైన నిరసనల కారణంగా ప్రధానమంత్రి తన అధికారిక నివాసాన్ని విడిచి వెళ్లారు. ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే వివరాలు తెలియదు. ఇప్పుడు ఢాకాలో పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ప్రధానమంత్రి ఇల్లు కూడా అల్లరి మూకల చేతిలో ఉంది అని చెప్పినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో అయితే ప్రస్తుతం అల్లర్ల నేపథ్యంలో అయితే దేశవ్యాప్తంగా కూడా కర్ఫ్యూ విధించినటువంటి పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా ఏదైతే జూన్ చివరి వారం నుంచి కూడా నిరసనకారులు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే 1971 నాటి యుద్ధంలో ఏదైతే పాకిస్తాన్తో జరిగినటువంటి స్వతంత్ర పోరాట యుద్ధంలో అసూలు బాసిన వారి అంటే అమరుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ కోటాల్లో 30% రిజర్వేషన్ కల్పిస్తూ కూడా అప్పుడు ప్రధాని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గడిచిన రోజుల్లో ఈ కొన్ని రోజులుగా కూడా దీనిపైన ఎప్పటి నుంచో కూడా వ్యతిరేకత కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత నెల జూన్లో నుంచి నిరసనకారులు విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ అనేది తీసివేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఢాకాలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఈ నిరసన కార్యక్రమం అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే బంగ్లాదేశ్లో గత నెల జరిగినటువంటి నిరసనల నేపథ్యంలో అప్పటి నుంచి కూడా నిరసనలు కొనసాగుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్మీ అటు పోలీసులు కూడా అంటే ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఆ టైంలో అయితే ఆమె స్టేటెడ్ ఆర్డర్స్ కూడా అంటే నిరసనకారులని అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వానికి తెలియజేసింది, సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు ఆందోళనకారులని ఆపే సమక్షంలోనే వాళ్ళపైన కాల్పులు జరపడం, రబ్బరు బుల్లెట్లు ఉపయోగించడం, అలాగే టియర్ గ్యాస్ ఉపయోగించడము అటువంటి ఘటనలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటి వరకు అంటే నిరసనకారులు గత నెల జూలైలో కూడా బాగా నిరసనలు చేపట్టారు, ఉద్యమాలు చేపట్టినటువంటి సిచ్యువేషన్. అయితే ఒక నెల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ నిరసనకారులు అయితే ఇప్పటి వరకు 300 మందికి పైగా నిరసనకారులు అయితే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే జరిగిన గత ఆదివారం మాత్రము 100 మందికి పైగా ఒక రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. సో ఆర్మీ కూడా ఇప్పటికే వాళ్ళపైన టియర్ గ్యాస్ ఉపయోగించి అలాగే రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి కూడా ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలోనే 100 మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఇది ఇలా కొనసాగుతుంటే ప్రభుత్వం ఇటు ప్రధాని షేక్ హసీనా మాత్రము ఇటు నిరసనకారులతో విద్యార్థులతో చర్చలు జరపాలని పిలుపునిచ్చినప్పటికీ కూడా నిరసనకారులు ఆ చర్చలు మేము పాల్గొనము, తప్పకుండా ఈమె రాజీనామా చేయాల్సిందే, ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రధాని పోస్టుకి అనేది మాత్రము రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కూడా నిరసనకారులు డిమాండ్ తీసుకువచ్చారు. తెరపైకి ఒక కొత్త డిమాండ్ని అయితే తీసుకువచ్చిన పరిస్థితి. అయితే ఇటు ప్రభుత్వం జోక్యం చేసుకోండి, కోర్టు కూడా హైకోర్టు కూడా ఇటు ఈ నేపథ్యం నిరసనకారులు నిరసన చేపడుతున్న నేపథ్యంలోనే దీనిపైన ఒక కొత్త తీర్పును కూడా తీసుకువచ్చింది. అయినప్పటికీ కూడా అది షేక్ హసీనా ప్రభుత్వానికి ఆమె మద్దతుదారులకి ఉపయోగకరంగా ఉందని చెప్పేసి భావించిన నిరసనకారులు ఇటు షేక్ హసీనాని అయితే డిమాండ్ చేశారు. ప్రధాని పోస్టుకి అయితే ప్రధానిగా కొనసాగుతున్నటువంటి షేక్ హసీనాని తప్పకుండా రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అల్లర్లు కూడా బాగానే జరిగాయి. అయితే ఇటు షేక్ హసీనా మాత్రం ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఆందోళన చేపడుతున్నారో ఈ నిరసనకారులు వాళ్ళు నిరసన చేపట్టట్లేదు, నిరసనకారులు కాదు, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు షేక్ హసీనా చేశారు. ఈ నేపథ్యంలోనే నిరసనకారులు ఉవ్వెత్తిన ఉద్యమం ఎగిసిపడిందని చెప్పాలి. అప్పటి వరకు ఒక రకంగా ఉంటే ఈమె కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత మరో రకంగా ఉద్యమం ముందుకు వెళ్ళింది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే
ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం వెంటనే ఆర్మీ సెక్యూరిటీతో ఆర్మీ హెలికాప్టర్లో విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆమె ఇండియాలో ఉన్నటువంటి అగర్తాలకు వచ్చారని ఇన్ఫర్మేషన్ అందుతుంది. కొన్ని మీడియా కథనాలు అయితే వెలువడిస్తున్నాయి. అక్కడి నుంచి ఆమె లండన్ పారిపోయి లండన్లో తలదాచుకునే విధంగా ఉంటారని చెప్పేసి కూడా కొన్ని మీడియా కథనాలు అయితే ప్రస్తుతం అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఇటు బంగ్లాదేశ్లో అంటే పాలనపైన సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్మీ చీఫ్ ఇప్పటికే ఒక కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఆయన ఇప్పటికే ప్రభుత్వాన్ని మేము నడుపుతాము, ప్రభుత్వాన్ని సైనిక పాలన నడుస్తుంది, ఇప్పుడు ప్రస్తుతం అయితే తప్పకుండా ఇటు నిరసనకారులతోని పౌరులతోని మేము చర్చలు జరిపి ఆ నిరసనని ఆపే ప్రయత్నం చేస్తాము, మేము ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఆల్టర్నేట్గా ప్రభుత్వాన్ని ముందుకి నడిపిస్తాము అని చెప్పేసి ఆర్మీ చీఫ్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇటు సంక్షోభంలో ఉన్నటువంటి ఏదైతే బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో నెలకొందో సో ఆ సంక్షోభం నుంచి బయటికి తీసుకొస్తాం, త్వరలోనే ఆందోళనలు అన్నింటినీ కూడా విరమింపజేపిస్తాము, పౌరులతో మేము మాట్లాడతామని చెప్పేసి ఆర్మీ చీఫ్ అయితే కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా చేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా అంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా అయితే కొన్ని ముందడుగు చర్యలు అయితే చేస్తున్నారు. దానికి కూడా కొన్ని ముందడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే బంగ్లాదేశ్లో మాత్రము నిరసనకారులు చేపట్టినటువంటి ఉద్యమం అయితే ఉవ్వెత్తున కొనసాగుతోంది. ఇప్పటివరకు 300 మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇకపైన అంటే ఏదైతే ఆదివారం 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కాబట్టి సో ఇలాగే కొనసాగితే కర్ఫ్యూ కొనసాగి అలాగే కాల్పులు కూడా కొనసాగితే మరో కెన్యాలాగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఆర్మీ చీఫ్ కూడా షూట్ ఎట్ ఆర్డర్స్ మాత్రము వెనక్కి తీసుకున్నారు. సో వాళ్ళతో చర్చలు జరిపి సో ప్రశాంతమైన వాతావరణంలో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మేము ముందుకు నడిపేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు ఆర్మీ చీఫ్ కీలక ప్రకటనలు అయితే చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే మున్ముందు చర్యలు ఎటువరకు దారి తీశాయి, ఇటు ప్రతిపక్ష నేతలు మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది మాత్రము వేచి చూడాలి.